పహల్గాం ఉగ్రదాడిలో విశాఖకు చెందిన విశ్రాంతి ఉద్యోగి చంద్రమౌళి ఉగ్రవాద దాడిలో మరణించడం జరిగింది. అయితే ఈ నెల 18వ తారీఖున చంద్రమౌళితో పాటు ఆయన భార్య మరికొంతమంది స్నేహితులు విశాఖ నుంచి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్ళారు. అనుకోని రీత్యా అక్కడ ఉగ్రవాద దాడిలో దాదాపుగా 27 మందితో పాటు చంద్రమౌళి కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రమౌళితో పాటు వెళ్ళిన ఆయన స్నేహితుడు శశిధర్ మనతో పాటు ఉన్నారు. అక్కడ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయం ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, విశాఖ నుంచి మీరు ఎప్పుడు బయలుదేరి వెళ్ళారు? అసలు ఉగ్రదాడి ఎలా జరిగింది? జమ్మూ కాశ్మీర్లో మీరు ఎక్కడెక్కడ పర్యటించారు? మేము ఇక్కడ 18వ తారీఖున బయలుదేరి వెళ్ళామండి. తర్వాత అక్కడ గుల్మార్గ్, సోనామార్గ్, శ్రీనగర్ 3 ప్లేసెస్ చూసి తర్వాత 22వ తారీఖున పహల్గాం వెళ్ళామండి. పహల్గాం వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అట్లా అయింది. అక్కడి నుంచి స్పెసిఫిక్ లొకేషన్ మినీ స్విట్జర్లాండ్ అంటారు, బైసరన్ వ్యాలీ అని. ఆ వ్యాలీకి వెళ్ళాలన్నారు. అక్కడికి వెళ్ళాలంటే గుర్రాల మీదనే వెళ్ళాలి, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నారు. సో గుర్రాల మీదనే వెళ్ళామండి. అది యాక్చువల్గా చాలా కష్టంగా ఉంది. రాళ్ళు రప్పులు వాటి మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది. సో సగం దూరం వరకు వెళ్ళినాక ఆడవాళ్ళేమో చాలా కష్టంగా ఉంది, ఇంకా మరి వెళ్ళలేము, మనం వెనక్కి వెళ్ళిపోదాం అని అన్నారు. అయితే చంద్రమౌళి గారు ఇంత దూరం వచ్చాము, ఇవి కాస్త ఓపిక పడి వెళ్ళిపోతామంటే మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేసి మీదకి వెళ్ళాము. వెళ్ళి లోపలికి అదంతా ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ లా ఉంటుందండి, పెద్ద గోల్ఫ్ కోర్స్ లాగా. వన్ సైడ్ పెద్ద పెద్ద దేవదారు పైన ట్రీస్ ఉంటాయి, ఆ వెనుకన బ్యాక్ డ్రాప్ లో హిమాలయస్ ఉంటుంది. సో అది ఆ విధంగా ఉంటే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ క్యాంటీన్స్ ఉన్నాయి. మేము క్యాంటీన్ చిన్న చిన్న టెంట్ లో ఉన్న క్యాంటీన్స్ ఏదో తిందాం అనుకోండి, లేదు టాయిలెట్స్కి వెళ్ళి వచ్చి తిందామన్నారు. టాయిలెట్స్ అక్కడి నుంచి ఎంట్రన్స్ 150 మీటర్స్ అట్లా దూరంలో ఉంటుంది. అందరం మేము 6 కూడా అక్కడికి వెళ్ళాము. 2-3 మౌలి గారితో సహా 2-3 టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళని వెళ్ళబోయేసరికి మాకు ఆ దూరంగా చెట్లు వైపు నుంచి ఎక్కడి నుంచో 2-3 షాట్స్ వినబడ్డాయి, గన్ షాట్స్. ఏమిటి గన్ షాట్స్ ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అనుకుంటే, ఎవరో ఏదో బర్డ్స్ ఏదో హంట్ చేస్తున్నారు ఏదో అని అనుకున్నాం. మళ్ళీ కాసేపటికి ఒక 3 to 5 షాట్స్ విని ఆడవాళ్ళ అరుపులు కేకలు విన్నాం. చూసేసరికి ఆ గ్రౌండ్ మధ్యలో 2-3 ఆడవాళ్ళు కూర్చుని ఉన్నట్టు, వాళ్ళ ముందున మనుషులు పడిపోయి ఉన్నట్టు కనబడింది. ఆ పక్కనే ఒక మనిషి గన్ను పట్టుకుని వాళ్ళు ఏం చేస్తూ ఇలాగే చేత్తో ఏదో అంటున్నట్టుగా కనబడింది. వాటి తర్వాత ఫైర్ చేస్తూ కనబడింది. వెంటనే టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది, మనం వెంటనే దాక్కోవాలని చెప్పి మేము ఆ రెండు టాయిలెట్స్ అన్నమాట, ఐరన్తో చేసిన 2 టాయిలెట్స్, ఆ టాయిలెట్స్ వెనక్కి మేమందరం చేరిపాం. మేము 6, మాతో పాటు ఉన్న ఒక 3-4 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, దారి తెలియదు, ఇటు పోతామో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆలోచిస్తున్నాం. ఇంతలో అక్కడ కాలుస్తున్న టెర్రరిస్ట్ ఒకడు మా వైపు రావటం మొదలుపెట్టాడు, టాయిలెట్స్ వైపు. అంతే, అయితే ఇంకా మన వైపు వచ్చేస్తున్నాడు, ఇక్కడ ఉండటం సేఫ్ కాదని చెప్పేసి ఎలాగ చూద్దాం సరికి ఆ లోకల్గా ఉన్న ఒక టాయిలెట్ మెయింటైన్ చేసే బాయ్ పరిగెత్తుకుంటే ఫెన్సింగ్ కింద నుంచి దూరి పారిపోయాడు. వెంటనే మేము చూసాం, అయితే ఇది ఇవే అని చెప్పి మేము అటువైపు పరిగెత్తి వెళ్ళి వెనక్కి వెళ్ళి, ఆ చుట్టూ ఫెన్సింగ్ ఉంది యాక్చువల్గా, ఆ ఫెన్సింగ్ క్రింద నుంచి ఒకరికొకరు జారి వెళ్ళాల్సి వచ్చింది. సో అది అక్కడ బాటిల్ నెక్, దాని వలన మేము అందరం వెంటనే బయటపడలేకపోయాం. సో అందరం బయటపడ్డాము. ఆఖరిలో నా మిస్సెస్ లాస్ట్లో వచ్చారు. పాప రాలేకపోతుంటే చంద్రమౌళి గారు హెల్ప్ చేసి బయటికి లాగారు. బయటికి వెళ్ళిన వెంటనే ఆ బయట ఏమో వాగులా ఉంది, వాటర్ చిన్న వాగు. ఆ వాగు దాటి మళ్ళీ హిల్ స్లోప్ ఉంటుంది, కొండవాళ్ళు, దాని మీద చెట్లు ఉన్నాయి. వెంటనే చెట్టులోకి వెళ్ళిపోయాం. అందరం తలా ఒక చెట్టు అట్లాగా చేరిపాం. చంద్రమౌళి గారు కూడా చెట్టు చాటుకు వచ్చేసారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి టెర్రరిస్ట్ ఏమో ఆయనకి దగ్గరకు వచ్చేసాడండి. అది అర్థం కాలే. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. వాడు ఇలాగా గాల్లో కాదు, చెస్ట్ లెవెల్లో ఇలాగ షూట్ చేసినట్టుగా కనబడింది. 3-4 షాట్స్ చేసి ఆయనకి 10-20 అడుగుల దూరంలో చెట్టు చాటున నా భార్య, ఇంకొక మా ఫ్రెండ్ శశి గారు కలిసి అక్కడ ఉన్నారు. వీళ్ళు కనబడుతున్నారు, టెర్రరిస్ట్ కనబడుతున్నాడు. వాడు వీళ్ళ వైపు 2 అడుగులు వేసి లేడీస్ ఉన్నారని చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. నన్ను సెర్చ్ చేయలేదు. నేను ఇటు కొద్దిగా దూరంలో ఉన్నాడు చెట్టు, ఇంకొక పక్కన వేరే చెట్టు చాటు దగ్గర మాతో వచ్చిన అప్పన్న గారు ఉన్నారు. సో వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక 5 నిమిషాల వరకు మేము ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయం, ఇంకా ఎవరు ఎటు నుంచి వస్తారో అని భయం. అలాగా కాసేపు ఉండి ఇంకా నెమ్మదిగా నేను మా వాళ్ళకి సై చేసి ఇక కిందకి దిగుదాము అలాగా అంటే వీళ్ళు రాలేకపోతున్నారు, భయం, వాళ్ళ కాళ్ళు బుణుకులు అయ్యి. అందులోని వీళ్ళలో ఒక ఆమె, ఆ శశి గారు, గన్ షూట్ చేయడం చూశారంట. మౌలి గారిని షూట్ చేశారు, ఆయన పడిపోయారు అని ఆమె చెప్పింది. కానీ నా భార్య ఏమో
ఆయన తప్పించుకోవడం కోసం పడుకుంటే పేరు ఆయనకి ఏమీ అవ్వలేదు చెప్పాను. సార్ ఏమైంది, మనం ఒక్కొక్కరు నెమ్మది దిగుదాం, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అంటే ఇంత మీద నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వస్తూ అందరూ కిందకి బాగా చెలో అంటున్నారు. సో మేము నెమ్మదిగా ఒక రాళ్ళలోని గుట్టల్లోంచి అలాగా ఆ కొండల్లోంచి దిగుతూ వచ్చాను. అది చాలా కష్టమైన దారి. కేవలం గుర్రాల్లో మీదగానే వెళ్ళాలి, గుర్రాల మీదనే దిగాలి. సో ఆ విధంగా అక్కడి నుంచి దిగుతూ వస్తూ ఉన్నాం నెమ్మదిగా. మేమిద్దరం, వాళ్ళు ముగ్గురు, చంద్రమౌళి గారి భార్యతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఇద్దరు కూడా కలిపి అలాగా రాళ్ళలోంచి రప్పలోంచి వస్తుంది. మాకు ఎటు నుంచి ఎవరు వస్తారో భయం వేస్తూనే ఉంది. ఇంతలో కొంతమంది వేరే వాళ్ళు పరిగెడుతూ వస్తున్నారు, వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఉగ్రవాదులు ఎంతమంది మిమ్మల్ని ముట్టడించాడు ఆ టైంలో? మీతో పాటు పర్యాటకులు ఎవరైనా ఉన్నారా, అలానే విదేశీ పర్యాటకులు కూడా ఎవరైనా ఉన్నారా? అక్కడ విదేశీ పర్యాటకులను చూడలేదండి. ఆ మొత్తం మీద ఒక 400-500 మంది పర్యాటకుల మీదనే ఉన్నారు. ఇంకా క్రింద నుంచి కంటిన్యూస్ గా గుర్రాల మీద వస్తూ ఉన్నారండి. సో మేము ఇద్దరు ముగ్గురిని చూసామండి టెర్రరిస్టుల్ని మొత్తం మీద. మాకు మా వెంట వచ్చేది మాత్రం ఒకటే టెర్రరిస్ట్ అన్నమాట. సో అంతవరకు వాడు వచ్చి కాల్ చేసి వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాకు వెనక షార్ట్స్ వినబడుతున్నాయి. ఆ మెయిన్ గ్రౌండ్ లోని ఇంకా వాళ్ళు కాలుస్తూనే ఉన్నారు, అరుపులు కేకలు వినబడుతూనే ఉన్నాయి. సో మేము అలాగా రాళ్ళలో నెమ్మదిగా వస్తుంటే పాప తన నడవలేకపోతే లోకల్ బాయ్స్ ఆ గుర్రాలు పట్టుకుని నడిపే వాళ్ళు వచ్చి తనకి సాయం చేసి, నాకు సాయం చేసి, ఎటువైపు వెళ్ళాలని దారులు చూపిస్తూ అటు ఇటు చేసి అలాగా క్రిందకి వెళ్తుంటే 3/4 డిస్టెన్స్ కవర్ అయినాక మాకు పోలీసులు ఎదురయ్యారు. అప్పుడు వాళ్ళు మీదకి వస్తున్నారు. పైన నెట్వర్క్ లేదు, సిగ్నల్ నెట్వర్క్ లేదు. కాక నా ఫోను, చంద్రమౌళి గారి ఫోను, పోస్ట్ పెయిడ్ ఫోన్స్ పనిచేస్తాయి. ఆ 2 ఫోన్లు అక్కడ పడిపోయినాయి. సో మాకు ఎవరితో కాంటాక్ట్ చేసే అవకాశం కూడా లేకపోయింది. ఇంకా బ్రతుకు జీవుడు అనుకుంటూ మేము అలా గుండెలో పట్టుకొని ఆయాసం, నొప్పులు, బాధ తర్వాత అలాగా క్రిందకి దిగి వచ్చేసరికి అక్కడ వెంటనే అంబులెన్స్ వచ్చినాయి. మమ్మల్ని పిక్ చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ 1 అవర్ వరకు హాస్పిటల్ ప్రిమిసెస్లో ఉంచారు. కానీ పాపం మీద నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎవరెవరు హస్బెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అదంతా చూడడానికి మాకు బాధగా ఉంది, మాకు భయం పెరుగుతుంది. ఎందుకంటే మా ఆయన పైన ఉండిపోయారు, ఆయనకి ఏమైందో తెలియదు, ఏమిటంటే మా టెన్షన్. ఈ బాధను భరించలేకపోతున్నాం, ఎక్కడికైనా ఎటైనా చేద్దాం అనేసరికి గవర్నమెంట్ ఏం చేసిందంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో పెట్టి అక్కడ మాకు ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. వార్మ్ క్లాత్స్ ఇచ్చారు, హీటర్స్ పెట్టారు, ఇంకా టీ, కాఫీ, వాటర్ అండ్ ఫుడ్ అన్ని కూడా అరేంజ్ చేశారు. ఉగ్రవాదులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడడం జరిగింది, ముస్లిం అనే వ్యక్తులు మాత్రం విడిచిపెట్టడం జరిగింది, హిందువులందరినీ కూడా కాల్చినట్టుగా కొంతమంది పర్యాటకులు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? అది వాస్తవమే అండి. అంటే మేము డైరెక్ట్ గా ఫేస్ చేయలేదు, కానీ మాతో పాటు ఇప్పుడు ఒక ఆమె తాలూకా భర్తను చంపేశారు. ఆమె భర్తను చంపేసినాక ఆమె కొడుకు ఉన్నారు. మా ఇద్దరిని కూడా చంపేయండి, మరింకదు నా భర్తను చంపేసినాక ఆమె ధైర్యంగా అడిగితే మేము ఆడవాళ్ళని పిల్లల్ని చంపము, బాలోర్ బచ్చం అయి మారేంగా వాళ్ళు అన్నారట. అని మీరు కాబట్టి మీరు వెళ్ళి మేము ఇలా చేసాం, మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని అన్నారంట. కాక ఇంకొక ఆమె కూడా చెప్తుంది, హిందూస్ని ముస్లిమ్స్ అందరినీ మీరు దూరంగా వెళ్ళిపోయి ముస్లిమ్స్ని దూరంగా వెళ్ళిపోయి అని పిలిచారు అని కూడా ఆమె చెప్పిందండి. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పిన మాట నేను విన్నాను. అంటే కొంతమంది పర్యాటకుల్లో కేవలం ఫ్యాన్ తిప్పి చూడడం కూడా జరిగింది, వాళ్ళ మాత్రం విడిచిపెట్టారు. అంటే సించి జరిగిందా లేదా వాళ్ళ మాత్రం పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ కాల్చారు. అది తెలియదండి, అంటే అంత అవకాశం ఉన్నట్టుగా కనబడలేదు. కానీ వాళ్ళని కొంతమందిని ఏదో ఈ ఉర్దూలో ఏదో ఇచ్చి వాళ్ళు చదవమన్నారు, చదవలేకపోయిన వాళ్ళని వాళ్ళు కాల్ చేశారని వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నమాట. అంటే సరైన టైంకి అక్కడ అధికారులు కూడా రాలేదు. ఒక ఆర్మీ జవాన్ ఎవరైతే నేవీ ఆఫీసర్ ఉన్నారో ఆయన దాదాపు గంటన్నర బతికే ఉన్నారు, కనీసం ఎవరు కూడా సహాయం చేయలేదంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. నిజంగా ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నట్టు ఎంత టైం పట్టింది? అసలు ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? ఈ ప్రమాదం 1-1:30 మధ్యలో జరిగిందండి. సో జరిగినాక ఈ క్రిందకి వార్త వెళ్ళడానికి సిగ్నల్స్ లేవు. సో క్రిందకి మనుషులు వెళ్ళి అందులో వేగంగా వెళ్ళగలిగే వాళ్ళ లోకల్ బాయ్స్, గుర్రాలు నడిపే వాళ్ళు ఎవరో కిందకి వెళ్ళి చెప్పితే అప్పుడు క్రింద నుంచి వీళ్ళ మీదకి రావాలి. సో ఇదంతా 2 to 3 hours టైం ల్యాగ్ ఉంటుంది. సో ఆలోగా పాపం ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆయన. అయితే ప్రస్తుతం మీరు చంద్రమౌళిని మళ్ళీ ఎప్పుడు గుర్తుపట్టారు? చంద్రమౌళి బతికే ఉన్నారు అనుకున్నారా? మీకు చంద్రమౌళి చనిపోయారని ఎప్పుడు మీకు తెలిసింది? మేము ఆయన ఇంజూరీ అయ్యి పడిపోయి ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నామండి.
మిస్సింగ్ అవుతున్నారు. సో కనబడలేదని చెప్పి మేము అందరూ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఒకటేంటంటే మా కేసు ఎలా అయిందంటే అందరూ ఆ మధ్యలో గ్రౌండ్లోనే వ్యాలీలో ఉంటారు. మేము మాత్రం ప్రక్కనకు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి చెట్లు చాటులో ఉన్నాం. అక్కడ ఈయన పడిపోయారు. అక్కడ ఈయన వెతకరేమో, ఈయన చూడరేమో, ఈయనకి దెబ్బలు తగిలే తెలియదేమో అని నేను అందరికీ వెళ్ళి చెప్పాను, ఫలానా దగ్గర ఉన్న మా వాళ్ళు పడిపోయారు, వెళ్ళి చూడాలని. సో మేము అందరినీ చూస్తాం, అందరినీ సెట్ చేస్తాం, మీకు ఎందుకని చెప్పి మేము ఎందుకంటే 4 గంటల క్రిందకు వచ్చాం. 4 నుంచి 10 గంటల వరకు వాళ్ళు మీరందరూ ఆరాంగా ఉండండి, వచ్చేస్తున్నారు, మా అందరినీ తీసుకొస్తున్నాం, హెలికాప్టర్స్ పంపించాం, తీసుకొస్తున్నాం అంటూనే ఉన్నారు. సుమారు రాత్రి 10 గంటలకి మమ్మల్ని అందరినీ పిలిచి హాస్పిటల్కి మళ్ళీ తీసుకువెళ్ళి అప్పుడు మీ పేషెంట్స్ని చూడండి అన్నారు. ముందు పేషెంట్స్ని అన్నారు, బాడీస్ అని మాకు అర్థం కాలేదు. సో ఆయన రెడ్ జాకెట్ వేసుకున్నారు, వెతుకుతున్నాము అందరినీ. ఒక్కొక్క బాడీని చూస్తూ రెడ్ జాకెట్ ఉన్న మనిషి కనబడకూడదు అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ వెతుకుతున్నాం. దురదృష్టవశాత్తు ఆయన కనబడ్డారు. అయితే చూడగానే ముఖాన్ని పోల్చలేకపోయింది, ఎందుకంటే తలలో పేల్చేశారు వాళ్ళు. దానివల్ల ముఖం షేప్ మారిపోయింది, వెంటనే గుర్తుపట్టలేకపోయాం. సో ఈయన కాదు అని ముందు అనేసాం. కానీ మా దగ్గర ఆయనతో తీసుకున్న ఫొటోస్తో చూస్తే ఆయన వేసుకున్న రెడ్ జాకెట్ ఫోటో ఉంది. ఇంకా తర్వాత ఐడెంటిఫై చేస్తే ఉంగరం, వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంది, మెడలో వెంకటేశ్వర స్వామి చైన్ ఉంది, ఆయన వాచ్ ఉంది. ఇవి చూసి మళ్ళీ ఆయన మేము పోల్చుకోవాల్సి వచ్చిందండి. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు డెడ్ బాడీని రాత్రి 10:30కి శ్రీనగర్ పంపించారు. ఆ బాడీతో పాటు అంబులెన్స్తో పాటు మేము వేరే కార్లో శ్రీనగర్ రాత్రి 12:30కి వెళ్ళాము. అరౌండ్ 3 గంటలు 4 గంటల సమయానికి పోస్ట్ మార్టం చేశారు. మార్నింగ్ మళ్ళీ మమ్మల్ని పిలిచి బాడీస్ని మళ్ళీ ఐడెంటిఫై చేయించి కాఫిన్ బాక్సెస్లో పెట్టించారు. అక్కడి నుంచి తీసుకువెళ్ళి అన్ని డెడ్ బాడీస్ని పోలీస్ కంట్రోల్ రూమ్కి తీసుకువెళ్ళి అక్కడికి కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు, గవర్నర్ గారు, అదే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి వామర్ అబ్దుల్లా గారు అక్కడికి వచ్చి వాళ్ళు హోమేజెస్ పే చేసినాక అప్పుడు డెడ్ బాడీస్ని ఏ ప్రాంతాలకు వెళ్ళాలి, అటెండెంట్స్ ఎవరని చెప్పి ఫ్లైట్లో పంపించారండి. అయితే ఉగ్రవాద దాడిలో చంద్రమౌళిని అతి దగ్గరగా షూట్ చేసి చూసినటువంటి చంద్రమౌళి స్నేహితురాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మేడం, మీరు చంద్రమౌళిని దగ్గరగా చూసారు, ఆయన చంపడం జరిగింది, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే మేమందరం ఎంతో సంతోషంగా సరదాగా వెళ్ళామండి. ఇంకా వెళ్తూనే అసలు ఆ చుట్టూ పరిసరాలు కూడా మేము చూడలేదు పూర్తిగా. వెళ్తూనే ఫస్ట్ టాయిలెట్స్కి వెళ్ళాక ఆయన పాపం ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చారు, ఫోటోషూట్ అన్నారు. ఆ ఫోటోగ్రాఫర్ మాకు వెంట పడుతూనే ఉన్నాడు, మేము ముందు ఫొటోస్ తీసుకుందాం రండి మేడం, మంచి ఇది పోతుంది అంటాడు. బాబు ముందు మేము టాయిలెట్స్కి వెళ్ళాలి అన్నాం. అంటే నిజంగా దేవుడు మాకు ఆ విధంగా పలికించి అటు పంపించడంలో కనీసం మీ 5గురుమైనా మిగిలామని ఎంత బాధలో కూడా మాకున్న చిన్న రిలీఫ్ ఏంటంటే అదొక్కటేనండి. కనీసం అట్లీస్ట్ మా వాళ్ళైనా మేము దక్కించుకోగలిగామా అని అనిపించింది. కానీ ఆయన ఇలా అవ్వటం మాత్రం భరించలేనంత బాధగా ఉందండి. ఎందుకంటే ఆయన ఆర్గనైజ్ చేస్తుంటారు, అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ అండి. ఆయన చాలా సిస్టమేటిక్గా ఉంటారు, మంచి ఆయన అండి. అలాగే ఆవిడ కూడా ఎంతో సౌమ్యురాలు, చాలా నెమ్మదస్తురాలు, చాలా మంచి ఆవిడండి. మాకు ఆ ఫెన్సింగ్ కింద నుండి బయట పడే దాంట్లో లాస్ట్ నేనే అయ్యానండి మొత్తం దీంట్లో. నాకు ఆ కింద పడిపోయిన ఫోన్ కూడా ఆయనదేమనుకుని మౌలి గారు అని పిలిస్తే ఆయన వెనక్కి తిరిగి చూస్తే ఫోన్ అందించాను. నాకు కొంచెం నీ పెయిన్ ఉంది, వెంటనే నేను నిలబడలేకపోయానండి. నన్ను కొంచెం లేపరా అండి అని అంటే ఆయన లేపారండి. లేపినాక మరి ఇంకెవరో వెనక్కి తిరిగి ఒకరి వైపు ఒకరిని చూసుకోవటం లేదండి. ఎవరికి తోచినట్టు వాళ్ళం పరుగులు పెట్టడమే పని అండి. మరి ఇంకా నువ్వున్నావా నేనున్నానా ఎవరు వస్తున్నారు అని చూసే పరిస్థితి అక్కడ లేదండి. అంత భయానకంగా వినిపిస్తూ ఉంటే రౌండ్స్ ఇంకా తట్టుకోలే. అందులో ఈయనేమో అడొచ్చేస్తున్నాడు ఇటు అండంతో. ఆ షాక్లో ఎవరు ఏం చేస్తున్నాము, ఎలా పరిగెడుతున్నాము అన్న స్పృహ కూడా మాకెవరికి లేదండి. నిజంగా చెప్పాలి. ఉగ్రవాది మీ వైపే రావడం జరిగింది, చంద్రబాబు కూడా మీ దగ్గరలోనే ఉన్నారు, ఆయన పాయింట్ బ్లాక్ లో కాల్చారని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు డైరెక్ట్ గా చూసారు, ఆయన ఎన్ని రౌండ్లు కాల్చారు, ఆయన ఎలా మృతి చెందారు? ఒక 3 times అయితే వాడు షూట్ చేసినట్టుగా. ఎందుకంటే ఆయన చెట్టు అక్కడ ఉందండి, మా పక్క చెట్టు దగ్గర మా ఇద్దరం ఉన్నామండి. ఇంకేమో నా పక్కనున్న శశిగారు అయితే కొంచెం ధైర్యంతో ఆవిడ పక్క కొంగోని చూశారు. నేనైతే పక్క కొంగోని చూడలేదండి, ఇలా జస్ట్ కింద నుండి ఇలా చూశాను. ముందు కూర్చున్న ఆయన టక్మని పడిపోయారండి. అంటే వాడు షూట్ చేయడం వల్ల పడిపోయారు, ఆయన షాక్తో పడిపోయారు అనేది నాకు అర్థం కాలేదు. కానీ నేను పాజిటివ్గా థింక్ చేసుకోవడం అసలు లేదు, ఆయనకేం కాదు, ఆయన జస్ట్ పడిపోయి ఉంటారు.
కానీ వాడు షూట్ చేసినప్పుడు చెట్టు బెరళ్ళు అయితే తుల్లాయండి. వాడు చెట్టుకి ఏం చేశాడా, ఈయనకి ఏం చేశాడా అన్నది నేనైతే చూడలేదు. కానీ వాళ్ళు చాలా నిర్దాక్షిణ్యంగా ఒకటి అవసరం దగ్గర అయినా కూడా ఎన్ని బుల్లెట్స్ని షూట్ చేస్తున్నారని చెప్పలేమండి. మాకు అక్కడికక్కడ 2-3 సార్లు ఊరికే ఇలా అనేస్తున్నాడండి వాడు. అదేదో చిన్నపిల్లలు ఇచ్చేసినట్టుగా ఉంది వాడి చేతులు ఆ గన్ను. కేవలం మగవాళ్ళు మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది, మీ వైపు కూడా మిమ్మల్ని చూడడం జరిగింది, మిమ్మల్ని ఏమనలేదా? ఒకరి మీద చూశాడండి, చూసి 2 అడుగులు మా వైపు వేసి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు అనేది మాకు ఆ క్షణంలో అర్థం కాలేదండి. భగవంతుడా నువ్వు మమ్మల్ని కాపాడావు అని అలా ఉండిపోయామండి. వాడు వెళ్ళిపోయిన ఆ షాక్ మాకు వదలదు, ఎందుకంటే మాకు దగ్గరకు వచ్చేసాడు. ఇంక అక్కడ ఇంకేం అడ్డం లేదు, ఇంకెవ్వరూ లేరు. అది మరి అది భగవంతుడు ఎందుకో వాడికి ఆ బుద్ధి ఆ క్షణంలో ఆ రకమైన ఆ మంచి ఇది ఇచ్చాడో తెలియదు. కానీ మా వైపు వేసిన వాడు వేసినట్టుగా వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. ఆడు వెనక్కి వెళ్ళినాక ఒక 2 నిమిషాలు అయినాక అప్పుడు ఈయనేమో చెట్ల పక్క నుంచి వచ్చేయండి అని పిలవటం మొదలు పెట్టారు. ఇంకా దగ్గరలో ఉండకండి, గ్రౌండ్ లో ఇంకా గన్స్ వినిపిస్తున్నాయి. కనీసం మేము ఆయన పడిపోయారా, ఆయన ఏమయ్యారో చూడడానికి కూడా మాకు ధైర్యం లేదండి. ఎందుకంటే ఆడ పక్కనే ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు, వెనక్కి తిరిగి చూద్దామా అన్న ఆలోచన మాకు లేదు. ఇంకా అంటే కాళ్ళల్లో శక్తి ఎంత ఉంటే అంత పరిగెట్టాలి, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలన్నట్టు పరిగెట్టాం. అదే సమయంలో మీరు బొట్లు కూడా తుడిచేసి అల్లా అల్లా అనుకుంటూ పరిగెట్టామా అన్నారు. ఆయన కలుసుకున్నాక ఆయన ఫస్ట్ మమ్మల్ని చూస్తూనే ఆయనకి ఏం స్ట్రైక్ అందో నాకు తెలియదేనా, నాకును నా పక్కన ఉన్న శశి గారికి వెంటనే చెప్పారు, ముందు మీ ఇద్దరు నుదుటి నుండి బొట్లు ఇచ్చేసేయండి, తల్లో కూడా బొట్టు ఉంది అంటే అక్కడ నీళ్ళు అంటే మా దగ్గర బాటిల్స్ ఏమి లేవండి, ఆ వాగు పక్కన పరిగెడుతున్నాం కదా, ఆ నీళ్ళు కొంచెం ఇలా అనుకున్నానండి, అనుకుని బొట్టు అవి తుడుచుకున్నాను. వాళ్ళు కూడా చెప్పారు మీరు ఎవరు బొట్లు ఉంచుకోకండి, నాకు హరే కృష్ణ అంటాం అలవాటండి, అస్సలు నువ్వు నామస్మరణ చేయకో, నీకు తప్పదు పలకాలి అనుకుంటే అల్లా అను, లేదంటే కామ్గా ఊరుకో, ఏ చెట్టు పక్కన ఎవరున్నారో మనకు తెలియదు, ఎవరు సడన్ గా మన ముందుకు వచ్చేస్తారో తెలియదు, నువ్వు అస్సలు నామస్మరణ చెయ్యకు అని చెప్పారండి. ఇంకా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరుగులు పెడతామంటారు కదండి, అలాగండి. కాసేపు అయ్యేటప్పుడు నాకు ఇంకా ఆసక్తి కూడా అయిపోయి నేను వేలబడిపోయాను, నేను ఇంక అడుగులు వేయలేని స్థితిలోకి వచ్చేసాను. ఆ టైంలో అయినా వీళ్ళు అలా నా చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నారు. మా ఇద్దరం ఒకవైపు అయ్యాం, కొంచెం వేరే కొద్దిగా పక్కదారిలోకి వాళ్ళు ముగ్గురు అయ్యారండి, అప్పన్న గారు, శశి గారు, నెక్స్ట్ మణి గారు అయ్యారండి. ఈలోగా ఈ గుర్రం మీద పైకి తీసుకొచ్చిన అబ్బాయిలు ఉంటారు కదండి, అలాంటి ఒక అబ్బాయి ఏమో మరలా 2 అబ్బాయిలు పైకి వచ్చారండి. మా దగ్గర ఒక అబ్బాయి మాకు సపోర్ట్గా ఉండి ఇంకొక అబ్బాయి ఏమో మరలా వెనక్కి వెళ్ళాడు. అబ్బాయి అయితే ఆల్మోస్ట్ నా చేయి పట్టుకొని, ఈయన పక్క చేయి పట్టుకొని అంటే ఈడ్చుకొని తీసుకెళ్ళినట్టే నన్ను లాక్కెళ్ళారండి. ఇంకా నేను నొప్పులు, కాళ్ళ శక్తి అయిపోయింది, నడవలేకపోతున్నాను, బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి, రాళ్ళు అప్పక అబ్బో చాలా అది దారి అనకూడదండి, దాన్ని ఏమనాలో మాకు తెలీదు. ఆ సమయంలో మీతో పాటు చంద్రమౌళి గారి భార్య గారు మీతోనే ఉన్నారు, ఆవిడకి తెలుసా చంద్రమౌళి గారు చనిపోయారు? ఆవిడ చంద్రమౌళి గారు ఆ కింద పడిపోవటం అవేమీ ఆవిడకి తెలియదండి. ఆవిడ ఇంకొంచెం వేరే వైపు వెళ్ళిపోయారు. ఆ పరుగులు పెట్టడంలో ఆయన ఉన్నారు, ఆయన ప్రక్కన మేము ఉన్నాం, మాకు మరి కొంచెం దూరంలో మణిగారు ఉన్నారు. ఆవిడకి అసలు మౌళి గారిని చూసే అవకాశం ఆవిడకి లేదండి. పాపం ఆవిడని రండి అని మేము అంటుంటే మౌళి గారు కనిపించడం లేదని ఆవిడ అంటూనే ఉన్నారు. లేదండి ఆయన ఎక్కడో దగ్గర దాక్కోవడం కానీ, లేదా జస్ట్ ఏదో చిన్న పెయిన్ పడిపోయారో, లేకపోతే దెబ్బ తగిలే పడిపోయి ఉండడం, వాళ్ళకి ఏదో అయి ఉంటుంది, ఆయనకేం కాదండి, అందరూ కిందకు చేరుకుంటాం, కాకపోతే ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నాం అంతే, మరేం కాదు మీరు వచ్చేయండి అని ఆవిడని చాలా ఫోర్స్తో కిందకు తీసుకురావటం అయితే అయ్యిందండి. ఎప్పుడు తెలిసిందండి చంద్రమౌళి చనిపోయారని? మీకు ఎప్పుడు తెలిసింది? వాళ్ళ భార్యకి ఎప్పుడు తెలిసింది? మాకైతే నైట్ వీళ్ళు ఐడెంటిఫై చేసేసి 2 o'clock 2:30 వెనక్కి వచ్చారండి. వచ్చి అప్పుడు ఇంకా ఆవిడ పక్కన ఉన్నారని మా వైపు చూసి ఇలా అన్నారు. అంటే మాకు ఏదో చిన్నది అర్థమైంది, కానీ అడగటానికి కూడా మాకు ధైర్యం చాలటం లేదండి. అస్సలు బయటకి ఏం మాట్లాడలేదు, కానీ మాకు అయితే కొంచెం అర్థమైందండి. ఇంకా కంట్రోల్ చేసుకున్నాము. ఈవిడ దగ్గర మాత్రం మేము చెప్పలేదు. ఏంటిది అందరినీ కిందకి చేరుస్తున్నారటండి, ఎవరిని ఎలా చేయటం లేదంటే వీళ్ళందరూ హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నారు, వీళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, మీరు భయపడకండి, కంగారు పడకండి, ఆయన ఒకవేళ ఇన్ కేసు దెబ్బ తగిలినా లేకపోతే పడిపోయినా ఏమైనా పోలీసులు తీసుకొస్తారు, అప్పుడు మనం చూద్దాము, దేవుడిని ప్రార్థిద్దామని ఆవిడకి అలా పాజిటివ్గా చెప్తూ ఆవిడని అలా రూమ్లో ఉంచామండి. ఆవిడ పర్వాలేదు కదా, ఏం అవ్వదు కదా అని అలాగూ అవుతూనే ఉన్నారండి. మార్నింగ్ లేచి నాకేం చెప్పామంటే వీళ్ళు వచ్చేసారండి, హాస్పిటల్ దగ్గరికి 8 o'clock రమ్మంటున్నారు, మనకు చూపిస్తారంట అని చెప్పాం. అలా అంటే అప్పుడు ఆవిడ కదులుతారు అనే. అప్పుడే ఇంకో మాట కూడా ఏం చెప్పామంటే
మనల్ని అయితే ఇక్కడ ఉండకూడదు అంటున్నారటండి. ఎవరికైనా ఇంజురీ ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఒకళ్ళు అటెండెంట్ ఉంచుకొని మిగతా అందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేసేయమంటున్నారు. అందరికీ వాళ్ళు ఎస్కార్ట్ ఇవ్వలేరు కదా, అందుకని అర్జెంటుగా ఈ ప్లేస్ని ఖాళీ చేయమంటున్నారు. మనం బ్యాక్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. నేను చూడకుండా ఎలా వెళ్తాను అన్నారు. లేదంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూపిస్తామంటున్నారని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. మీరు కొంచెం తింటేనే కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళటానికి లేదని చెప్పాం. ఆవిడ ఒక బ్రెడ్ ఒక పీస్ తిని కొంచెం పాలతో పుంచుకొని తిన్నారు. వెళ్ళిపోదామన్నారు. హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ చూపించి అన్ని వెహికల్స్, మనుషులు, హడావిడి, పోలీసులు చూపించి ఈయన బయటకు వచ్చి చెప్పారు, ఎవరికి పర్మిషన్ ఇవ్వటం లేదు, లోపల చాలా గొడవలు అయిపోతున్నాయని, ఎవరో ఒక్కళ్ళే ఉండి మిగతా అందరినీ వెళ్ళిపోమంటున్నారు అని చెప్పి పంపించారు. అయితే ప్రధానంగా మీ స్నేహితుడితో పాటు దాదాపుగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు అంటే, ఆయుధాలు లేని ప్రజాస్వామ్యం మాకు కావాలండి. అంటే మాకేంటి కావాలంటే, ఎందుకంటే ఆయుధాలు అసలు చంపుకోవడం తప్పితే అవి దాంతో ఏంటి సాధిస్తున్నామండి మనం? నిజంగా ఒక టెర్రరిస్ట్ని పోలీసులు కాల్చారన్నా వాడు ఒక మనిషే కదండి, అది ఒక ప్రాణమే కదండి. మనుషులు కాల్చుకోవటం వల్ల ఏంటి సాధిస్తామండి? దానివల్ల ఏమన్నా అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు ఇంత యుద్ధం జరిగింది, దీనివల్ల నష్టమే కానీ ఏమన్నా ఎవరికైనా ప్రయోజనం ఉందా అండి? దయచేసి అగ్రరాజ్యాలే కాదు, మన ప్రధానమంత్రి కాదు, ఎవరైనా సరే అటువైపుగా ఏ మాత్రం చేసినా కూడా కనీసం మన పిల్లల భవిష్యత్తు, మన మిగతా తరమైన బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి. అదొక్కటే మేము కోరుకుంటున్నామండి. ఈ ఆయుధాలు లేని రాజ్యం మాకు కావాలండి. అదొక్కటే మేము కోరుకునేదండి. నిజంగా చూస్తుంటే అంత విచక్షణ లేకుండా వాళ్ళు కాలుస్తూ ఉంటే, గన్నుండి బట్టే కదండి వాడు కాల్చాడు. కొట్టుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఒక మనిషికి ప్రాణం తప్పించుకోవడానికో వీడి తిరిగి కొట్టడానికి అవకాశం ఉంది. గన్ పేలిస్తే నిమిషంలో పడిపోవడమే కదా. నిజంగా ఎందుకు ఈ గన్నులు ఎవరు కనిపెట్టారు? ఎంత వణుకుతో మేము ఇప్పటికీ కూడా మాకు ఆ వణుకు పోదండి. ఇంకా గుర్తొచ్చిందంటే తట్టుకోలేమండి. ఆ రాళ్లల్లో ఏమిటి ఆ పరుగులు, ఎందుకు, ఏంటి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని చాలా బాధపడ్డామండి. ఎంతో సంతోషంగా వెళ్ళామండి అందరం. అంత మంచి ప్రదేశాలు ఎంత బాగున్నాయి. అలాంటి దగ్గర ఇలాంటి చర్యలు ఏంటి అసలు? మిగతా ఏరియా అంతా పోలీసులు ఎంత చక్కగా ఉన్నారండి. చాలా సెక్యూరిటీ ఉందండి. ప్రతి దగ్గర, ప్రతి వీధిలోని అడుగడుక్కి వాళ్ళు ఆపుతున్నారు, అడుగుతున్నారు, మీరు టూరిస్టులు అంటే చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు చక్కగా చేస్తున్నారు. అక్కడ ప్రజలు కూడా చాలా చక్కగా ఉన్నారండి, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. అక్కడ ఎవరిని అంటానికి ఏమీ లేదండి. బ్యాడ్ లక్ అంతా ఒక్కటే, పైన ఎందుకు లేరు, ఆ టైంలో ఏం జరిగింది అన్నది మాకు అర్థం కావటం లేదు. ఒక్క పోలీసు కూడా లేరండి. ఒక్క పోలీసు ఉన్నా కూడా షూట్ చేసినప్పుడు కనీసం పోలీసు దగ్గర ఉన్న గన్ తీసి తిరిగి షూట్ చేస్తే టెర్రరిస్ట్ ఒక్క నిమిషమైనా ఆగుతాడు. వాడి ప్రాణం కోసం చెట్టు కాడు పరిగెట్టడానికి చూస్తే మిగతా వాళ్ళు తప్పించుకునే అవకాశం వచ్చి ఉండేదండి. కనీసం అవకాశం కూడా లేదు. అది ఒక ఓపెన్ గ్రౌండ్, ఒక పోలీసు లేరు, అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎందుకు లేవు? అసలు అంత పైన అలాంటి జరగడానికి అది ఎవరు కారకులు? మాకైతే మాత్రం అది మరి టూరిస్టులకి ఏ రకంగా వాళ్ళు ఇచ్చేస్తారండి? అక్కడ ఉన్న జీవనోపాధి టూరిజం, దాని మీద దెబ్బ కొట్టేస్తే ఆ ప్రజలందరూ ఏమవుతారండి? మరి ఈ టెర్రరిస్టులు ఏం చెప్పాలనుకుంటున్నారు, మన నాయకులు మనకి ఏంటి ధైర్యాన్ని ఇస్తారో అనేది మరి మాకు తెలియదు. ఇది ప్రస్తుతం విశాఖలో చంద్రమౌళి బంధువులతో పాటు స్నేహితులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రమౌళి చనిపోయారని కూడా మేము ఊహించడానికి చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నాం అంటూ కూడా చంద్రమౌళి స్నేహితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, డి తెలుగు న్యూస్, విశాఖపట్నం.